హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తెలుగు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టాప్ క్వశ్చన్స్ 2025 మార్చ్ పబ్లిక్ ఎగ్జామ్స్ సంబంధించి ఖచ్చితంగా ఒకరికైనా షేర్ చేయండి. ఎందుకంటే చాలా కష్టపడి వీడియో చేస్తాం. సో మనం ఏవేవో రీల్స్ సేల్ చేస్తుంటాం అందరికి కూడా, కానీ ఎడ్యుకేషన్కి సంబంధించి అది కూడా అతి తక్కువ టైంలో ఎక్కువ మార్కులు వచ్చే ఆ వీడియోని మనం లైక్ చేసి అలాగే సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి మార్క్స్ వస్తాయి. అలాగే మీరు తక్కువ మార్కులు వస్తున్నాయి తెలుగులో అనుకున్నటువంటి వాళ్ళు ఏ రోమన్స్ బాగొస్తే ఆ రోమన్స్ రాయండి, ఏ క్వశ్చన్ బాగొస్తే ఆ క్వశ్చన్స్తోనే స్టార్ట్ చేయండి. లేదు మేము బాగా 90+ మార్క్స్ రావాలనుకుంటే రోమన్ నెంబర్ 4 నుంచి 16 రోమన్ వరకు కంప్లీట్ చేసిన తర్వాత మిగతావి 1, 2, 3 రాయండి. మంచి మార్క్స్ వస్తాయి, అవుట్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవుట్ ఆఫ్ మీన్స్ 98, 97 ఛాన్స్కి తెలుగులో ఈజీగా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి మనం టాప్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో పద్య భాగానికి సంబంధించి పద్యాలు ఉంటాయి కదా మనకి. 1వ రోమన్లో తోడం బుట్టవు ఇంపార్టెంట్ అనమాట. నేను స్టార్ గుర్తుపెట్టినవి వెరీ ఇంపార్టెంట్. ఇవి మిగతావి కూడా చూసుకొని వెళ్తే బెటర్. తోడం బుట్టవు ఎన్నో ఏండ్లు ఓసామి లింగమా అన్నకున్ తండ్రికిన్ అనేది ఇల్లో ముంగిలియో ఇట నస్పృశ్యత ఇంపార్టెంట్. 1, 2, 3, 4 ఇవి చదివిన తర్వాత ఈ 2 కూడా చదవాలి. ఓకే, సో పద్య భాగానికి సంబంధించి 20 పంక్తుల్లో రాయండి అని చెప్పేసి మనకి పద్య భాగానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. 20 పంక్తులు అంటే 20 లైన్లు అని అర్థం. ధర్మరాజునికి ఇంద్రునికి శునకం విషయంగా చర్చకు సంబంధించిన ఆ క్వశ్చన్. ద్రౌపది మరియు పాండవుల పతన కారణాలు, శ్మశాన వాటి సారాంశం, కుబేరుడు రావణుడికి చేసిన హితబోధ. అలాగే గద్య భాగానికి సంబంధించిన 20 పంక్తుల్లో మనం ఎలా రాయాలి అని అంటే ఏ క్వశ్చన్స్ చదవాలంటే వెరీ ఇంపార్టెంట్. స్త్రీ జనోద్ధరణకు కందుకూరి వారు చేసిన కృషి, హాస్యం యొక్క లక్షణాన్ని తెలపండి. వీరేశలింగం గారు పత్రికల ద్వారా సంఘ చైతన్యానికి కృషి చేసిన విధానాన్ని తెలపండి. కలవారి కోడలు కలికి కామాక్షి సారాంశం. ఏది వచ్చినా రాయండి. అంటే ఇది బాగా సారాంశం చదివితే ఇంకో క్వశ్చన్ ఏది వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. తర్వాత రాయలవారి భువన విజయం విద్వజ్జనుల నిలయం నిరూపించండి. ఫెంటాస్టిక్ అండి, ఇది చాలా బాగుంటుంది. సో 4వది ఉపవాచకం నాంటెల్కి సంబంధించి కుంకుడాకు అంపకం. సారాంశాలు బాగా చదివితే చాలు, ఫుల్గా చదవండి, దీంట్లో నుంచే వస్తాయి. ఈ 2 చాలు, సరిపోతాయి. సందర్భాలకు సంబంధించి పద్య భాగానికి సంబంధించి చూద్దాం. ధర్మ పరీక్ష, తిన్నని ముగ్ధ భక్తి, ఆల్ అని రాశాను. అన్నీ చదివితే బెటర్. వీటిలో కూడా ఇంపార్టెంట్ నేను కొన్ని గెస్ చేశాను. దీనికిట్ట దురవస్థ, అలాగే ఫస్ట్ లెసన్లో అంటే ధర్మ పరీక్షలో ఇక్కడ నేను రాశాను ఫస్ట్ లెసన్లో ఐఎంపీ అని. పల్కొక్కటి అనేది సునకమదిక. తర్వాత శుభగమనంబే ఈ తెరుంగు అనేది ఇవి బాగా చదివితే బెటర్ అనమాట. తర్వాత తిన్నని ముగ్ధ భక్తులు కూడా తల్లియు తండ్రియున్నని ఉంది. కూడు నీళ్ళే ఓడగట్టిన. సో ఇవి బాగా చూసుకుంటే బెటర్ అనమాట. సో మరిన్ని మోర్ అప్డేట్ కోసం అనంతపూర్ లెక్చరర్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. సో మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే క్విక్ ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాంట్లో ఫాస్ట్గా రిప్లై ఇస్తూ ఉంటాము. సంక్షిప్త ప్రశ్నలు అనమాట ఇవి పద్య భాగానికి సంబంధించింది. ధర్మ పరీక్ష, నందీశ్వరుని శాపం, టోటల్ అన్నీ చదివితే బెటర్ అనమాట. వీటి నుంచి చదివితే బెటర్గా ఉంటుంది. వీటిలో కూడా ఇంపార్టెంట్ ధర్మ పరీక్షలో 1వది అనమాట. సహదేవుడు ఎట్టివాడు, పార్థుని మరణ కారణాలు, తిక్కన గురించి రాయండి. సో ఇవి బాగా చదువుకుంటే సరిపోతాయి. 2వ దాంట్లో అంటే నందీశ్వరుని శాపంలో నందీశ్వరుడు రావణుని ఎందుకు శపించాడు, పుష్పక విమాన విశేషాలు, రావణుడు ఏ విధంగా కైలాసానికి వెళ్ళాడు. ఓకే, సో 7th రోమన్కి సంబంధించి సంక్షిప్త ప్రశ్నలు గద్య భాగానికి సంబంధించి వస్తాయి. అంటే చిన్న ప్రశ్నలు అనమాట. ఇది వచ్చేసి మనకి హాసము, గాన సుధాకరుడు, మంగళంపల్లి. సో వీటిలో టోటల్ చదవాలి. నేను అందుకే టోటల్ అని రాశాను. అయినా కూడా కొన్ని గెస్ చేశాను దీంట్లో. 1వ దానికి సంబంధించి అంటే హాస్యం దాంట్లో అపహాస్యం గురించి క్లుప్తంగా రాయండి. హాస్యమునకు ఒక ముఖ్య కారణం ఆశ్చర్యం, వివరించండి. సో మునిమాణిక్యం నరసింహారావును గురించి రాయండి. తర్వాత 2వ దానికి సంబంధించి ప్రాడిజీను గురించి వివరించండి. సూర్యకాంతమ్మ గారి గురించి తెలపండి. సంక్షిప్త ప్రశ్నలు కవులు నుంచి వస్తుంది. కవులు మనకి ఉన్నాయి కదా, అది తిక్కన గుర్రం జాషువా, శ్రీరంగం నారాయణ బాబు, దేవులపల్లి కృష్ణశాస్త్రి. బాగా చదవండి, వెరీ ఇంపార్టెంట్ అనమాట.
లేక లెటర్కి సంబంధించి చూసినట్టయితే 9th రోమన్లో ఒకటి రాయాల్సి ఉంటుంది. మీ విద్యాభ్యాసం గురించి తల్లిదండ్రులకు లేఖ రాయండి. బదిలీ పత్రం గురించి ప్రధాన ఉపాధ్యాయునికి లేఖ. నేను సాంస్క్రిట్ ఎంఏ చేశాను, ఎంఏ తెలుగు ఎస్కే యూనివర్సిటీ, ఎంఏ సాంస్క్రిట్ ఉస్మాన్ యూనివర్సిటీ చేశాను కాబట్టి నేను తెలుగు కూడా చెప్పగలుగుతాను. సో మీరైతే ఖచ్చితంగా బాగా అనంతపూర్ లెక్చరర్ ఫాలో అవుతుండండి. అప్పుడప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అందులో ఇస్తూ ఉంటాను. సందులకు సంబంధించి విడదీసి అలాగే సంధి పేరు సూత్రం రాయాల్సి ఉంటుంది. ఏం చదవాలి అంటే నేను ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చాను మీకు. దీంట్లో చాలా జాగ్రత్తగా చూడండి. ఉత్వ సంధి, ఎడాగమ సంధి, గసడదవా దేశ సంధి, అత్వ సంధి. లేదు ఇవి మనకు కష్టము, మనకు సవర్ణ గుణ వృద్ధి సంధులు చిన్నప్పటి నుంచి 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు వస్తున్నాయి కాబట్టి ఈ సూత్రాలు ఈజీగా ఉంటాయని చెప్పేసి నేను ఇక్కడ రాశాను అనమాట. ఇవి కూడా చదువుకోవచ్చు. సవర్ణ గుణ వృద్ధి యనాదేశ సంధులు ఏవైనా ఒకటి చూసుకొని వెళ్తే బెటర్ అనమాట. సో మీరైతే ఫస్ట్ అయితే కూల్గా ఉండండి. ఎగ్జామ్స్ బాగా రాస్తారు. ఎటువంటి టెన్షన్ పెట్టుకోవద్దండి. టెన్షన్ ఫ్రీ ఎగ్జామ్స్ ఎక్కువ రిజల్ట్ మంచిగా రావడానికి కారణం అవుతాయన్నమాట. టెన్షన్ ఫ్రీ మైండెడ్ అనమాట. మనం ఎంత చదివామో వాటి నుంచే వస్తాయన్న నమ్మకంతో ఉండండి. మీరు ఖచ్చితంగా మంచి మార్క్స్తో పాస్ అవుతారు. సో 11th రోమన్ సమాసాలు ఉంటాయి. ద్విగు ద్వంద్వ సంభావన పూర్వపద కర్మధారయం నంతత్పురుష 1 2 3 4 ఇవి చాలు. ఇంకోటి ఆప్షనల్గా నేను ఏం చేశానంటే విశేషణ పూర్వపద కర్మధారయం. ద్విగు సమాసం సంఖ్య వస్తే ద్విగు సమాసం అవుతుంది. ద్వంద్వం అంటే మనకి రాముడు లక్ష్మణుడు అనుకుంటే రాముడు మరియు లక్ష్మణుడు అని రాస్తాం అలా అనమాట. సంభావన అంటే పేర్లకు సంబంధించింది. నంతత్పురుష అంటే ఆపోజిట్, అసత్యము అంటే సత్యం కానిది. ఇవి ఈజీగా మనకి చిన్నప్పటి నుంచి వస్తున్నాయి కాబట్టి నేను ఇవే ఎంచుకున్నాను అనమాట. మీకు నచ్చినవి ఏమైనా 4 కూడా చదువుకోవచ్చు. సో ఇవి నాకు బెస్ట్ అనిపించినాయి అనమాట. సో 12 రోమన్ పదదోషాలు అన్నీ చదవాల్సిందే కానీ నేను కొన్ని ఇక్కడ రాశాను. ఎలుక, ఎనక, భేదం, ఉచ్చారణ, శనివారం, కృష్ణుడు, ధృతం, ఊరు, శబ్దం, బోధన. సో 13 రోమన్కి సంబంధించి అన్నీ చదువుకోవాలా. ఆంగ్లంలో ఇస్తారు, మనం తెలుగులోకి రాయాలి కాబట్టి అన్నీ చదువుకోండి. సో 14 రోమన్ గద్యం చదివి సమాధానాలు రాయండి అనే దానికి కొన్ని నేను గెస్ చేశాను. అన్నీ చదువుకోవాల్సిందే. ఇక్కడ ఆల్ అని రాశాను ఆల్రెడీ. తెలుగు భాషకు అనేటువంటి పేరాలో ఫస్ట్ పదం అనమాట ఇది. ఆధునిక విద్య ద్వారా స్త్రీ మన జానపద కళల్లో. సో 15 రోమన్ పద్యభాగానికి సంబంధించిన 1 వర్డ్ ఆన్సర్స్ ఉంటాయన్నమాట. ఏక సమాధాన ప్రశ్నలు, ఏకపద సమాధానాలు. దీంట్లో కొన్ని గెస్ చేశాను, వాటిని చూసుకొని వెళ్ళండి. అన్నీ చూసుకోవాలి, కొన్ని చాలా ఇంపార్టెంట్ అనమాట. త్రివిష్టపం అంటే ఏమి, తిన్నని గ్రామం పేరేమి, ఉత్తర రామాయణం ఎన్ని ఆశ్వాసాల కావ్యం, బక విరోధి ఎవరు, రుధిర జ్యోతి సంపుటి ఎవరి నేతృత్వంలో వివరించబడింది, చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ గేయం ఏ చిత్రంలో ఉంది, శ్మశాన వాటి పాఠ్యభాగ రచయిత, 8వ ప్రశ్న నంది ఎవరి వాహనం, 9 సారమేయ రూపాన ఉన్నదెవరు, దూర్జటి శతకం పేరు, కాలము అనగా అర్థమేమి, నిటలాక్షుడు ఎవరు. నెక్స్ట్ చూద్దాం. సో లాస్ట్ మనకి 16 రోమన్ గద్య భాగానికి సంబంధించిన ఏకపద సమాధానాలు ఉంటాయి. సో కాంతం కథలు రాసిందెవరు, నారదుని వీణ పేరేమిటి, హాస్యం అంటే ఏమిటి, రాయలవారి విజయనగరం ఏ నదీ తీరాన ఉంది, ఆంధ్ర శల్య అని ఎవరిని అంటారు, కందుకూరి వీరేశలింగం స్థాపించిన పత్రిక ఏది, కందుకూరిని గద్య తిక్కన అని శ్లాఘించింది ఎవరు, కలవారి కోడలు పేరేమి, పురుడు పోసుకున్న ఆడపడుచు ఏడాదిలోపు ఏమి చూడాలి, చేమకూర వెంకటకవి రచించిన కావ్యం ఏది, బాల మురళి ఎన్ని మేళకర్తల మీద కీర్తనలు రాశాడు. సో ఆల్ ది వెరీ బెస్ట్ అందరికి కూడా. తెలుగు వాళ్ళు మనకు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు అనంతపూర్ లెక్చర్కి సంబంధించి. అందరూ కూడా బాగా రాయాలి, టెన్షన్ ఫ్రీగా ఉండాలి. ఎగ్జామ్ పోతే మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది, ప్రాణం పోతే మళ్ళీ ప్రాణం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. 3 6600.